ప్రమాదానికి 40 నిమిషాల ముందు అంటే సరిగ్గా 4 గంటల 20 నిమిషాలకు బస్సు టోల్గేట్ దాటింది. టోల్గేట్ దాటిన తర్వాత 50 కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. 5 గంటల 20 నిమిషాలకు బస్సు ప్రమాదం జరిగింది. బస్ టోల్గేట్ దాటుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మార్కాపురం బస్సు ప్రమాదంలో నిర్మల్ జిల్లా పరిమండల్కు చెందిన గురవయ్య గాయపడ్డారు. ప్రమాద సమయంలో అతను 5 లక్షల రూపాయల నగదుతో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చూస్తే నగదు ఆచూకీ కనిపించడం లేదు. దీంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. గాయపడిన గురవయ్య ప్రస్తుతం మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మార్కాపురం దాటినాక కొండ కాడికి వచ్చినాక దగ్గర కొట్టుకొని పడిపోయినాం. ఇంకా ఆమె లేచి ఎదరా బదరా లేవని నీ బొట్టులు లాగేసాను బయటకు. ఇప్పుడు దాకా ఇప్పుడు గుండె నిర్మల్ నుంచి వస్తాను. పోయినాయి 5 లక్షలు డబ్బులు పోయినాయి. నిర్మల్ నుంచి నా ఎమ్మటి ఒక్కడిని బస్సు ఏం చేశాను అప్పటికి చచ్చిపోయి బగ్గున వెలిగిపోతా ఉంది. కొంచెం అంత గ్యాప్ ఉంది. ఓ బాబు దాంట్లో కొండ చూసిండు. ఆ బాబు మట్టి నేను లేకపోతే తిన్నా. నీ బోటు పక్కన చేసాడు. లేకపోతే అన్ని చచ్చిపోతుంది. అంటే ఎత్తైంది, బండి ఎత్తైంది దూకటి లేకపోతే వాళ్ళు లాగిన అనమాట. సీలు కింద పొందితే బగ్గ లాగేసాడు. అంతమంది కొంతమంది వచ్చినారు, కొంతమంది మళ్ళీ ఏం చేద్దాం. మా నాన్న ఇక్కడికి వచ్చి 3-4 డేస్ అవుతుంది. వచ్చి చైన్కు డబ్బులు కట్టేది ఉండగానే ఒక 5 lakhs తీసుకొని నిన్న హరికృష్ణ ట్రావెల్స్కి 5:30కి బస్ ఎక్కించినాం నిర్మల్ చౌరస్తా దగ్గర. పొద్దున్నే మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ అయిందని చెప్పారు. సో ఇప్పుడు అతనికి హెడ్కు దెబ్బ తాకిందంట, ఐసీయూలో ఉన్నారని చెప్పారు. ఇప్పుడే మార్కాపూర్ మన అవుట్స్కట్స్కి, మన మెడికల్ కాలేజ్ దాటి అవుట్ అవుట్స్కట్స్లోకి వచ్చేసరికి ఆ టర్నింగ్లో ఈ బస్సు రాంగ్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక టిప్పర్ని కొట్టడం జరిగింది, కంకర టిప్పర్. సో ఫైరు వండుకుంది. ఇది అరౌండ్ 550 అట్లా ఉంటుంది, 6-10 అట్లా. మాకు ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళాము. మేము ఉండేటప్పటికే బర్న్ అవుతుంది. సో ఇమీడియట్గా అన్ని చర్యలు తీసుకున్నాము. ఫైర్ ఇంజిన్ తెప్పించాము. సో అందరినీ కూడా షిఫ్ట్ చేసాం హాస్పిటల్స్కి. దాదాపు 26 మందిని షిఫ్ట్ చేసాం. సో వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉంది. కొంతమందిని రెఫర్ చేస్తున్నాం ఐ హాస్పిటల్కి. ఒక 13 మంది చనిపోయారు. బౌంటింగ్ టు స్కార్ అయిపోయింది. సో ప్రస్తుతం పరిస్థితి అది. ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్కి పంపించి వాళ్ళ 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టు, 34 మంది ప్యాసింజర్స్. ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మేము మీకు అప్డేట్ రావడం కానీ, అంబులెన్సెస్ రావడం కానీ, రెస్క్యూ ఆపరేషన్ వరకు అయితే మనం చేయగలిగాము. అయితే బాధాకరమైన విషయం యాక్సిడెంట్ కావడం అనేది. సో ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని రానున్న రోజుల్లో చేయకుండా చేయాలి. ఈవెన్ సీఎం సార్ కూడా దీని గురించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అనాలిసిస్ చేసి ఉన్న ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉన్నారో తర్వాత వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అన్నీ కూడా చూసుకుంటాం. సో మా జిల్లా యంత్రాంగం సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మనం ఏం చేయగలం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి దగ్గరలో రాయవరం మెడికల్ కాలేజ్ ఉంది. దానికి దగ్గరలో ఒక టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్ దగ్గర ఈరోజు మార్నింగ్ about 6 AM టైంలో ఒక కంకరతో వస్తున్నటువంటి ఒక టిప్పరు, ప్యాసింజర్స్తో వెళ్తున్నటువంటి ఒక బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్, హరికృష్ణ ట్రావెల్స్ నెల్లూరు వాళ్ళది. ఈ రెండు కూడా డాష్ ఇచ్చుకొని యాక్సిడెంట్ గురయ్యాయండి. బస్సు కండిషను బాగలేదు. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే అది యాక్సిడెంట్ జరిగింది అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చాము. ఈ బస్సులో 41 మంది ఉన్నారు. 41 మందిలో 13 మంది ఇన్సైడ్ ఉన్నటువంటి తీవ్ర గాయాలతో వాళ్ళు చనిపోయారు, బాగా బర్న్ అయిపోయారు. మిగతా 28 మంది ఇప్పుడు మన జీజీహెచ్ మార్కాపురంలో ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 కొంచెం ఇంజరీస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మనం ఒంగోలు జీజీహెచ్కి పంపించడం జరిగింది. మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని డాక్టర్స్ టీమ్స్ అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు.
వాళ్ళల్లో కూడా ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మనం ఒక్కొక్కరికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవచ్చు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున 5:20 బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. రాయవరం పలకల క్వారీ దగ్గర ప్రమాదం జరిగింది. భారీ మలుపు వద్ద ప్రమాదం జరగడంతో బస్సు నుంచి ప్రయాణికులు బయటపడడం కష్టమైంది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు 2 డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందారు. చీమకుర్తి నుంచి అధిక లోడ్తో వెళ్తున్న కంకర టిప్పర్ అదుపు తప్పి 13 మంది సజీవ దహనానికి కారణమైంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. టిప్పర్ అక్రమ బిల్లుతో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఎదురెదురుగా వచ్చిన బస్ టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. బస్సు ప్రమాదానికి కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో నెల్లూరు జిల్లా కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, ప్రకాశం జిల్లాకు చెందిన పామూరు, కనిగిరి, పొదిలి, వినుకొండ గ్రామాలకు చెందిన మామూలు ఫైర్ ఎగ్జిట్ లాగా తీసుకొచ్చిన ఎవరైనా స్టేషన్ లోపల ఇరుక్కుపోయింది. ఏమోటి ఒక్క సెకండ్లో నిప్పులు వచ్చినాయి.